రైట్ గా ముద్రగడ పద్మనాభం గారి మరణం మీద స్పందించడానికి మనతో కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సార్ ప్రసాద్ సార్, ముద్రగడ పద్మనాభం గారు మరణించారనే వార్త జీర్ణించుకోవడం కష్టం సార్. సో ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? అమ్మా, ఒక్క విషయం నేను చెప్పగలను. కొంతమంది క్రియేట్ ఎ మార్క్. ఎలాంటి మార్క్ క్రియేట్ చేస్తారంటే, ఇంటి పేరు సార్థకత చేయడానికి కొంతమంది మహనీయులు పుడతారు. అలాంటి మహనీయులు ముద్రగడ గారు. ఆయన పేరులోనే ఒక ముద్ర ఉంది. గడంటే చెరుగ్గడ అంటాం మనం. చెరుగ్గడంత తీపి మనసున్న ఒక గొప్ప వ్యక్తి తన జాతి కోసం నిరంతరం పోరాడి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సాధారణంగా ఆయనకి 2 కొడుకులు, ఒక కూతురు, ఏ రోజు కూడా స్వార్థంతో తన కుటుంబంలో ఉన్న ఒక మనిషికి ఏదో రాజకీయాన్ని పరిచయం చేయాలో, రాజకీయ అవసరాలకు నిలబెట్టాలో అనే తాపత్రయం పడకుండా నిస్వార్థంగా జాతికి అంకితమై జాతి కోసం పనిచేసిన ఒక మహనీయుడమ్మా ఆయన. అలాంటి వ్యక్తులు చరిత్రలో చరిత్రకారులు సృష్టించడానికి పుడతారంటారు చూడు, చరిత్ర సృష్టించడానికి. ఇలాంటి వ్యక్తి నా భూతో నా భవిష్యత్. ఇవాళ మహనీయుడు వంగవీటి మహేంద్రంగా అండ్ ముద్రగడ గారు. నేను ఆ సామాజిక వర్గం కూడా కాదమ్మా, ప్రభావితం చేసిన ఒక మహనీయులు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఒకటి గుర్తుంచుకో, తన కోసం పోరాటం కాదమ్మా. అండ్ తనకి సాధారణంగా ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే అమ్మా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆతిథ్యం అండ్ తర్వాత ఒక మనిషిని గౌరవించడం. దానికి ప్రతీకం ఆయన. ఆయన ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా బయటకు వచ్చినాడు, పట్టిన అన్నం కడుపుకి ఏదో తినకుండా వచ్చినాడు ఎవరైనా ఉంటే నిజంగా మొగాడని చెప్తాను నేను. అంత గొప్ప వ్యక్తి అమ్మ ఆయన. ఆయన ఔదార్యం ఎలా ఉంటుందంటే, ఆయనకి అంటే ఆయన లాంటి వ్యక్తిని ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలవగలిగేది నేను తప్ప. తర్వాత ఆయనతో నాకు వ్యక్తిగతంగా చాలా సార్లు ఫోన్ లో సంభాషించుకున్నాం. కానీ ఆయనలో ఉన్న ఒక ఔదార్యం కానీ, ఒక జాతి పట్ల ఆయనకు ఉన్న కన్సర్న్ కానీ, నేను ఇవాళ ఎవరికైనా చెప్తున్నాను, ఒక రంగ గారి చరిత్ర, ముద్రగడ గారి చరిత్ర తర్వాత అలాంటి వాడు ఎవడనో ఉన్నాడు అంటే ఇంకో మానేయుడు హరిరామ్ జోగి అనే ఓ మానేయుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఇలాంటి అరుదైన మనుషుల్ని నేనే ఆ జాతిలో పుట్టలేని వాడిని. అలాంటి వాడిని నేనే ఆయనకి అంతంత గౌరవాలు ఇస్తుంటే ఏంద్రా మీరు రాజకీయ పార్టీలకి ఎలా అయినా ఆ మహనీయుడికి నివాళులు అర్పించడానికో, లేకపోతే మీరు పార్టీలకి ఎలా అయినైపోయి ఆయన్ని వ్యతిరేకించడానికో ఎవరు మీరంతా నాకు అర్థం కావట్లే. నేను చాలా బాధాతత్వ హృదయంతోనమ్మా నేను చెప్తున్నాను. అలాంటి గొప్ప వ్యక్తులు అరుదైన మొక్కలమ్మా, అరుదైన వృక్షాలు అవి. ఆ చెట్టు నీరన సేద తిరిగిన ఇవాటికి కూడా ఎప్పుడో స్వతంత్ర సమరంలో తర్వాత చూడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి తృణప్రాయంగా తీసిన బీసీ సామాజిక వర్గంలో ఉన్న కాపుల కోసం ఈ రోజుకి కూడా తన ఎజెండా పెట్టుకుని తృణప్రాయంగా తన రాజకీయ ప్రస్థాన్ని ఏమీ కాకుండా వదిలేసుకొని ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి ఏ పార్టీకి వెళ్ళినా బంగారం పళ్ళం గోడ చేరినట్టేనమ్మా. ఆయన ఎవడైనా మంత్రిగా నెత్తిన పెట్టుకోవాల్సిందే. రామారావు గారు లాంటి వ్యక్తి ఆయన ఇచ్చేసిన తర్వాత పశ్చాత్తాపంతో బతిమాలుకున్నాడు ఆయన్ని. ఎవడో చెప్పుడు మాటలు విన్నానండి. ఎంతమందికి తెలుసు ఆయన ఔదార్యం గురించి? ఏదో వాళ్ళ అమ్మాయి మాడిందో లేకపోతే ఎవరో మాడారన్న విషయాలు కాదమ్మా. ఒక మనిషి వ్యక్తిత్వం అన్నది సర్వం తానే అనుకోలేదు. సర్వం తన కులం అనుకుని తన వ్యక్తిత్వాన్ని కులం కోసం చెగించిన గొప్ప మహనీయుడైన అలాంటి వ్యక్తి గురించి ఇవాళ చరిత్రలో శిల్పాలు చెక్కడం కాదు, ఈయన చరిత్రలో సృష్టించడానికి పుట్టిన ఒక మహనీయుడి కింద నిలబడిపోతాడు. ఆ కాపు సామాజిక వర్గంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించడానికి నాకు తెలిసి నేను నా చరిత్రలో 2 వ్యక్తుల్ని, మహానుభావుడు వంగవరావు గారిని చిన్నతనంలో ఒకసారి చూసిన అదృష్టం కలిగింది. రెండోసారి ముద్రగడ గారిని ఒకసారి కలగలిగాను, హరిరామ్ జోగి అనే మానేయుని కలగలిగాను. ఈ 3 వ్యక్తుల్లో ఇవాళ లివింగ్ లెజెండ్ అయితే హరిరామ్ జోగి గారు. 2 మహనీయుల్ని కోల్పోయారు. ఎప్పటికైనా వాళ్ళ భావజాలాలతో, వాళ్ళ ఆశయం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి టువర్డ్స్ దర్ కమిట్మెంట్. ఇవాళ చూడండి హరిరామ్ జోగి గారు కానీ ముద్రగడ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క రాజకీయ ప్రస్థానం కోసం అరువులు చేస్తలేదమ్మా. నిరంతరం జాతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని ఆ జన్మాంతం ఇవాళ 99 ఛానల్ ఉంది. చంద్రశేఖర్ గారి యొక్క ఔన్నత్యం ఎలాంటిదంటే ఇలాంటి మహనీయుల్ని స్మరించుకోవడానికి మీలాంటి వాళ్ళకి, నాలాంటి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించిన మీ ఛానల్ కి నేను కృతజ్ఞుడిని. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్.